భారతీయ తత్వశాస్త్రం. ఈ తత్వశాస్త్రాన్ని పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ప్రదర్శనం చేయడం జరిగింది. మానవుని నిర్వచించి మానవుని మాధవునిగా నిరూపించే శాస్త్రం తత్వశాస్త్రం. జీవితం యొక్క రహస్యాన్ని, స్వస్వరూపాన్ని అనుభూతం చేసే శాస్త్రం తత్వశాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని మానవుడు తప్పనిసరిగా పరిశీలించాలి. అటువంటి భారతీయ తత్వశాస్త్రం అనేక గ్రంథాల్లో చెప్పబడింది. యోగ వాసిష్టం అనేటువంటి ఒకానొక గ్రంథం. దీనికి వాల్మీకి మొట్టమొదట రామాయణం, కథా రామాయణం విరచించిన తరువాత ఒకానొక సందర్భంగా మహారామాయణము అనే మరొక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ మహారామాయణము అనేది ఏ సందర్భంలో వచ్చింది మన కథాముఖంగా రాబోతోంది. ఈ మహారామాయణం రామచంద్రమూర్తికి సద్గురువులైన వశిష్ఠ మహర్షికి మధ్యలో జరిగిన ఒకానొక సంభాషణ. ఆ సంభాషణ భారతీయ తత్వర శాస్త్ర మూల విశేషాలన్నీ నిర్వచిస్తూ వస్తాయి. దృష్టాంతానికి అనేక శబ్దాలు కాలక్రమేణా సరైన అర్థంతో కాకుండా మరొక అర్థంతో సంభాషించుకోవడం జరుగుతూ ఉన్నది. అటువంటి శబ్దముల యొక్క ప్రథమ ఉద్దేశం ఈ గ్రంథంలో సుస్పష్టమవుతుంది. మోక్షము అనేటువంటి ఒకానొక స్థితి. సామాన్యంగా ప్రపంచంలో ఒక ప్రచారం, మోక్షం చాలా కష్టం, జన్మరాహిత్యం చాలా కష్టం, తత్వశాస్త్రం చాలా కష్టం. ఇది మామూలుగా ప్రపంచంలో అనేకులకు ఉండేటువంటి అభిప్రాయం. ఎప్పుడైతే మనం గురువు దగ్గరకో సత్శాస్త్రానికో సమీపిస్తామో ఇవన్నీ ఎందుకు సులభమో ఆ గ్రంథాలు చెప్తాయి, లేక గురువులు చెప్తారు. తత్వశాస్త్రము అంటే తత్వం, నీవు ఆ పరమాత్మవే అయి ఉన్నావు, పరమాత్మవే అయి ఉన్నావు అని నిరూపించే గ్రంథం. అంటే నేను పరమాత్మన ఎట్లా అవుతాను? గురువు దగ్గరికి వెళ్తే ఎందుకు పరమాత్మ సుస్పష్టం చేస్తారు. ఇటువంటి గ్రంథాల్లో ఎంతో కష్టం అనుకున్నటువంటి కొన్ని పరాకాష్ఠలు ఎంతో సులభమో నేర్పుతాయి. జన్మరాహిత్యము, పరమాత్మ, జీవన్ముక్తి, మోక్షము, ఇటువంటి విశేషాలు మొట్టమొదటగా కొన్ని 2-3 విషయాలు మనం చెప్పుకొని గ్రంథ విషయాలకు వెళ్దాం. ఈ గ్రంథం నిరూపించబోయే విశేషాలు. జన్మరాహిత్యము అంటే ఈ పుట్టుక లేకపోవడం, ఈ శరీరం లేకపోవటము ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి జన్మరాహిత్యం అనేది ఏ ఉద్దేశంతో వాడారు అంటే, మిత్రమా, నీవు ఈ దేహం రాకముందున్నావు, దేహం వచ్చిన తర్వాత ఉన్నావు, దేహం తర్వాత ఉన్నావు, దేహం పోయిన తర్వాత నువ్వు ఉన్నావు. దేహానికి నీకు ఉన్న సంబంధం నాకు నా చొక్కాకి ఉన్న సంబంధం వంటిది. దేహానికి ముందే ఉన్నవాడు, దేహానికి తర్వాత ఉన్నవాడు దేహం విషయం వల్ల ఎలా బద్దులవుతాడు? ఎవరైతే దేహానికి నేను ముందే ఉన్నాను తర్వాత ఉంటాను అనేది బుద్ధితో నిర్దుష్టంగా కన్విన్స్ అవుతారో, ఆ కన్విక్షన్ స్టేట్ ని బట్టి వారికి జన్మరాహిత్యం పొందారు అంటారు. అంతేగాని దేహం రావడం వల్ల ఎవరూ మనకు జన్మ అనే బంధం ఉండదు, దేహం పోవడం వల్ల ఆ బంధం పోయేది కాదు. దేహానికి మనకు ఉన్న సంబంధాన్ని సమన్వయించుకోవడంలో ఉన్న విశేషం. గ్రంథం జన్మరాహిత్యం ఎంత సులభమో ఎవరికైనా సాధ్యం. అసలు పరమాత్మ అన్నారు. పరమాత్మ అంటే ఎవరు? శివుడా, విష్ణువా, అల్లానా, యెహోవానా, ఇంకెవరైనానా? ఈ శాస్త్రం కొత్త రకంగా నిరూపిస్తుంది. నాన్న పరమాత్మ నువ్వే, తత్వం. నేను పరమాత్మను ఎలా అవుతాను? ఈ గ్రంథం చాలా సైంటిఫిక్ గా పరం అంటే ఆవల, పరం ఏమి కావాలా? ఈ కనపడే జగత్తు కావాల. పరమాత్మ, ఇహాత్మ. మనకు సంబంధించి సహజ సత్యం ఒకటి ఉన్నది. ఈ జీవితము, ఈ సంఘటనలు, సందర్భాలు ఇవన్నీ సందర్భ సత్యం. సహజ సత్యం పరమాత్మ స్వరూపం, సందర్భ సత్యం జీవాత్మ స్వరూపం. ఒక నాటకం వేసేవాడు నాటకంలోని పాత్ర లక్షణాలుగా మారాడు కదా. అతను ఆ నాటకాన్ని ప్రారంభించక ముందు ఏ వ్యక్తి అయి ఉన్నాడో నాటకం సందర్భంలో ఆ వ్యక్తి అయి ఉన్నాడు కదా. ఆ నాటకంలో
అతని పాత్ర అయిపోయి స్టేజ్ దిగిన తర్వాత కూడా అతను అతనుగానే ఉంటాడు కదా. అతను అతనుగా ఉండేదాన్ని పరమాత్మ అన్నారు. ఈ నాటకంలో అతని పాత్రని జీవాత్మ అన్నారు. ఈ ప్రపంచం అంతా ఒక నాటకం అనుకుంటే, ఈ నాటకంలో మనం 70 ఏళ్ళు 90 ఏళ్ళు మనం ఏ పాత్ర వహిస్తున్నామో అది పాత్ర మాత్రమే. మనకు దానికి ఉన్నది పాత్ర, నేను నివర్తించే పాత్ర. కనుక పాత్ర లక్షణాలు నావి కావు, నా లక్షణాలు పాత్రవి కావు. నా లక్షణాలు పరమాత్మతత్వం, పాత్ర లక్షణాలు జీవాత్మతత్వం. జీవాత్మను నేనే, పరమాత్మను నేనే. నాటకంలో పాత్రగా కనిపిస్తున్నది నేనే, ఆ పాత్ర నిర్వర్తిస్తున్న నేనైనా నేను. ఇక్కడ 2 నేనులు. పరమాత్మ అంటే మన స్వస్వరూపం, జీవాత్మ అంటే సందర్భ స్వరూపం. ఈ విధంగా అనేక విషయాలు చాలా నిర్దిష్టంగా సుస్పష్టంగా ఈ గ్రంథం మనకు ముందుకు తీసుకొస్తుంది. పునర్జన్మ అంటాం. పునర్జన్మ ఉన్నదా లేదా? ఈ గ్రంథం కొత్త విశేషం చెప్తుంది. స్వప్నంలో ఒకరితో ఒక సంబంధం ఏర్పడింది. ఒక స్నేహితుడు, మనం స్వప్నంలో నడిచి వెళ్తున్నాం, అతనితో ఏవో అనుభూతులు, స్నేహభావాలు, ఈ లోకం మెలకు వచ్చింది. ఇప్పుడు ఆ స్నేహితుడు అయ్యాడు, ఆ స్వప్నంతో ఎండ్ అయిపోయింది కదా. మళ్ళీ ఇవాళ రాత్రి స్వప్నంలో అతనే అవుతాడు, అతను కాదు, మరొక ఇంకో సంఘటన ఏర్పడుతుంది, మరికొన్ని సంబంధాలు ఏర్పడతాయి. స్వప్నంలో నేను చూసేదంతా నా స్వరూపమే కదా. అయితే ఒక్కొక్క స్వప్నంలో ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క సంబంధం. ఆ స్వప్న సమయంలో అవన్నీ నిజం అనిపించినా వాస్తవానికి అవి నిజం కాదు అని తెలిసిపోతుంది. అట్లాగే మనకి ప్రపంచంలో ఉండే మనకు ఏర్పడుతున్నటువంటి సర్వ సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా స్వప్నంలోని నేను యొక్క అనుభూతి, నేనుకు చెందిన అనుభవాలు. స్వప్నం నాదైన నేను పరమాత్మ, స్వప్నములోని నేను జీవాత్మ అని ఈ గ్రంథం జీవాత్మ పరమాత్మ నువ్వేనయ్యా అని స్పష్టంగా నిర్దిష్టంగా నిరూపిస్తుంది. అలాగే ఈ కనపడే జగత్తు నీ రూపమే. స్వప్నంలో రకరకాల మనుషులు కనిపించవచ్చు కాక, కానీ అవన్నీ స్వప్న ద్రష్ట యొక్క ఊహ భావాలే కదా. అలాగే జాగృతులు కూడా మనకు జీవితంలో కనిపించేవన్నీ మన యొక్క ఊహ భావాలే తదితర సర్వరూపాలుగా ప్రత్యక్ష రూపంగా కనిపిస్తున్నాయి. కనుక ఇవన్నీ నా స్వరూపమే అనే ఒకనొక ఆత్మానంద స్థితికి అప్పుడు ఏర్పడే ఇదంతా నా స్వరూపమే అని అనుభూతం అవుతున్నప్పుడు ఏర్పడే ఆనందం ఆత్మానందం భారతీయ తత్వశాస్త్రం మనకు అనుభూతం చేస్తుంది. అది యుక్తియుక్తంగా గ్రంథస్థం చేసినటువంటి యోగ వాసిష్టం అధ్యాత్మ శాస్త్రంలో ఒక మహత్తరమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథంలోని విశేషాలు మనం ఈ సందర్భంలో